రేపు ఢిల్లీకి వెళ్తున్నట్లు తెలిపారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. తనతో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి వస్తున్నారన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టుకి వెళ్తున్నామన్నారు. బీజేపీ బీసీ వ్యతిరేకి అని ఆరోపించారు పీసీసీ చీఫ్. గవర్నర్ దగ్గర బిల్లులు పెండింగ్లో పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు ఎందుకు ప్రధానిని అడగడం లేదని ప్రశ్నించారు. బీజేపీ డ్రామాలో బీఆర్ఎస్ వత్తాసు పలకడం సరికాదన్నారు. 14 నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ బస్తీ బాట చేపట్టనున్నారు. ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి కుట్రలు కుయంత్రాలకి మేము భయపడము. బీసీ 42% రిజర్వేషన్ విషయంలో మా పార్టీ చిత్తశుద్ధి, మా రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, బట్టి, మహేష్ గౌడ్ యొక్క చిత్తశుద్ధి ఏంటో ఇదివరకే చూసినారు. 3 చట్టాలు, ఒక ఆర్డినెన్స్, ఒక జీవో ఇచ్చినాము. హైకోర్టు ఇంటర్వ్యూ స్టే ఇచ్చింది. వెనక్కి తగ్గట్లేదు. మేము మళ్ళీ స్పష్టం వెనక్కి తగ్గట్లేదు. వీఆర్ గోయింగ్ టు ఫైల్. మేము సుప్రీంకోర్టు తర్వాత తట్టబోతా ఉన్నాము. దీనికి సంబంధించి రేపు కూడా నేను ఢిల్లీ, మా 2 మంత్రులు, నేను కూడా ఢిల్లీ పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నారు. ఇమ్మీడియట్గా సుప్రీంకోర్టు అప్పీల్ చేయాల్సిందిగా వారు సూచించినారు. ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదు. ఇంకే ఆప్షన్స్ ఉన్నా అవైల్ చేసుకుంటాము. ఇలా బీసీ బిల్లుకి నరాల వ్యతిరేకత పెంచుకొని అడుగడుగున వ్యతిరేకం చేసిన బీజేపీ పార్టీ మాట్లాడుతూ ఉంది. బిల్లులు ఎవరి దగ్గర పెండింగ్ ఉన్నాయి? గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్నాయి. గవర్నర్ వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది. ఎందుకు బిల్లుకు పెండింగ్ ఉందని ఒక్కసారి అడిగినారా ఈ బీజేపీ నాయకులు? పోనీ కేంద్రానికి వెళ్ళి మేము వస్తే వస్తామంటారు. మీ ప్రభుత్వం ఉంది, మీరు ఆ పార్టీలో సభ్యులుగా ఉన్నారు. మరి ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి ఎందుకు అడగట్లేదు? ఈ విషయాలు బీసీలు గ్రహిస్తలేరు అనుకుంటా ఉన్నారు మా నాయకులు. పాపం అన్నీ ఆలోచిస్తే అన్నీ చూస్తూ ఉన్నారు. మీ చేతుల్లో ప్రభుత్వం ఉంది, మీరు ఆ ప్రభుత్వంలో ప్రతినిధులుగా ఉన్నారు, పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఎందుకు వెళ్ళి మోడీని అడగట్లేదు బీసీ విషయంలో? మీరు తలుచుకుంటే, మీరు అందరూ తలుచుకుని మేము కూడా వస్తాం మీతోని. ఒకరోజు సమస్య ఇది. దీన్ని కావాల్సుకొని తొక్కిపెట్టి, బిల్లులను ఆపెట్టి, బీసీ జనానికి నోటికాడికి వచ్చిన కూటిని తలదన్నుతూ ఉన్నారు ఈ బీజేపీ బీఆర్ఎస్ నాయకులు. బీజేపీ ఆడే డ్రామాలో బీఆర్ఎస్ పాత్ర ఉంది. వారిని కలుపుకొని దీన్ని అడ్డగిస్తూ ఉన్నారు. బీజేపీ పార్టీ నరాలో బీసీ వ్యతిరేక పార్టీ. బీఆర్ఎస్ దానికి జోడైంది. వారు బాటంగా వ్యతిరేకిస్తే వీళ్ళు ఎన్నుకుంటే చీకటి ఒప్పందంలో భాగంగా వీళ్ళు ఇండైరెక్ట్గా వ్యతిరేకిస్తున్నారు.